తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, వృశ్చిక రాశి వారికి ఈ 2025 న్యూ ఇయర్ పరంగా చూసుకుంటే, ఎస్పెషల్లీ సన్ రైజెస్ పరంగా సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఓవరాల్ గా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. ఇవాళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళే వాళ్ళు ఇలా కూడా పెడతారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 దాకా పుట్టిన వాళ్ళందరూ కూడా దీని ప్రకారం స్కార్పియన్స్ అంటారు. వృశ్చిక రాశి అని మనం మామూలుగా అంటాం. ఈ స్కార్పియన్స్ అంటే ఈ తారీఖు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 మధ్య పుట్టిన వాళ్ళు దీంట్లోకి వస్తారు. సో ఈ స్కార్పియన్స్ కి ఈ సంవత్సరం అంటే 2025లో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో విషయాలను కూడా మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువ ముందు స్టార్టింగ్లో సోషల్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, కానీ అందులో ఘర్షణ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే నూతన వ్యక్తులు, నూతన పరిచయాలు, సాంఘిక సంబంధాలు, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు అన్నీ కూడా వీటికి సంబంధించి, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ఘర్షణతో కూడి లాభాన్ని తెస్తాయి. లాభంగా అనిపించిన ఘర్షణ ఎక్కువ ఉంటుంది. అంటే ఈజీ వేలో అయితే మాత్రం వెళ్ళడం కొంత కష్టంగానే ఉంటుంది. కష్టం మీద వీళ్ళకి ఫలితం రావడం, అన్ని విషయాల్లో ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలి అనుకోవచ్చు. అదొకటి. తర్వాత ఏంటంటే రావాల్సిన లాభం విషయం కూడా చాలా కష్టపడిన మీదటే వీళ్ళు అందుకునే అవకాశాలు ఉన్నాయి. రావాలి ఇమీడియట్గా వచ్చేది కూడా ఏదో రూపంలో పెండింగ్లో పడుతుంది అనమాట. అదొకటి. తర్వాత మీ యొక్క ప్రవర్తన కరెక్ట్గా ఉన్నా కూడా మీకు సహకరించడానికి వ్యక్తులు ఇన్ టైంలో సహకరించకపోవడం వల్ల కూడా చాలా వరకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. వీళ్ళకి న్యాయబద్ధమైన ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రావాల్సిన లాభాల విషయం లేట్ అయిపోతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే వ్యక్తుల సహకారం అనేది, అంటే ఇతరుల దగ్గర నుంచి వీళ్ళు సహకారం ఆశిస్తుంటే ఆ సహకరించే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో వీళ్ళకి ఏదో స్వార్థంతో వీళ్ళు మన సహకారం అడుగుతున్నారేమోలే అన్నట్టుగా వాళ్ళు దూరం జరిగే అవకాశం ఉంది.
అంటే సహకారం ఆశించిన వీళ్ళలో స్వార్థ ప్రవృత్తి వాళ్ళు గమనించి వాళ్ళు అలా అనుకునే అవకాశం ఉంది. అది మిత్రులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే వ్యక్తులు వీళ్ళని స్వార్థంగా అనుకునే అవకాశం ఉన్న రీత్యా సహకరించడానికి ముందుకు రాకపోవడం వల్ల వీళ్ళకి కొంత ఘర్షణగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే సమయంలో వీళ్ళకి సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా వీళ్ళ ఫస్ట్ హాఫ్ అంతా కూడా దాదాపుగా ఏప్రిల్ టైం దాకా కూడా వీళ్ళకి గృహానికి సంబంధించిన విషయాలు కానీ, స్థిరాస్తుల విషయం కానీ, వాహనానికి సంబంధించి వాహనంలో పెడుతూ ఉంటారు, వాహనానికి సంబంధించిన ఇబ్బందులు, వాహనం బుక్ చేద్దాం అనుకుంటారు, అది అనుకోకుండా వీళ్ళు ఆశించింది కాకుండా పెండింగ్ లో పడ్డాం. అలా గృహానికి సంబంధించిన విషయాల్లో ఈ పని చేసేద్దాం అనుకుంటారు, కానీ ఇంటి చిన్న రిపేరే కావచ్చు, కానీ అది అలా పెండింగ్ లో వెళ్ళిపోతుంది. ఏదో కారణాలు అక్కడికక్కడ సృష్టించబడినట్టు అనమాట. అలాగే ఇలాంటి వాటన్నిటికీ కూడా ఎక్కువ అవకాశం ఒకటి. అలాగే రోగనిరోధక శక్తిని ఒకటి పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఆకస్మికంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలాంటివి రాకుండా హెల్త్ విషయం ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషనల్గా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఆర్థిక లాభాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. వ్యక్తిగతమైన విషయాల్లో కూడా వ్యక్తిగతంగా కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం వ్యాయామ ప్రాణాయామాలు చేయాలి. ఎందుకంటే ఆరోగ్య రీత్యా కొంచెం ఊబకాయం లాగా వచ్చే అవకాశాలు ఉన్న రీత్యా కొంచెం శారీరక శ్రద్ధ అనేది చాలా అవసరం కొంత వీళ్ళకి. తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే సెకండ్ హాఫ్లో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఉపయోగకరమైన ఖర్చులే అవ్వడం. ఖర్చులు అంటే అది ఎక్కువ భాగం ఏంటంటే ట్రావెలింగ్ కనుకో, స్పిరిచువాలిటీకి అనుకో, లేకపోతే పెట్టుబడుల కొరకు, ఏ పెట్టుబడులు గృహ నిర్మాణ రీత్యా అనుకో, ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి విషయాలు గృహ వాహన సౌఖ్యాలు వీటి విషయంలో యావరేజ్గా వెళ్ళినా లాస్ట్ స్పాన్ వచ్చే అంటే ఇయర్ ఎండింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్టోబర్ ఆన్వర్డ్స్ కూడా వీళ్ళకి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్ బాగుంటాయి, గుర్తింపు గౌరవం బాగుంటుంది, పలుకుబడి పెరుగుతుంది, అవకాశాలు వస్తాయి, ఆఫర్స్ వస్తాయి, ప్రొఫెషనల్ గ్రోత్ ఒకటి ఉంటుంది. అలాగే తండ్రికి వైపు నుంచి కానీ లేకపోతే బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా అందుతాయి. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళకి కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా దాని రిలేటెడ్గా కూడా అనుకూలంగా ఉంటుంది. తర్వాత వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. సోషల్గా అందరిలోనూ గౌరవం అనేది ఖచ్చితంగా ఏర్పడడం, దాని ద్వారా ముందుకెళ్ళడం, సంతాన అభివృద్ధి పరంగా ముందుకెడతారు, ఫైనాన్షియల్గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సెకండ్ హాఫ్లో లాస్ట్ స్పాన్లో అక్టోబర్ ఆన్వర్డ్స్ అది అనుకూలంగా ఉంటుంది. భాగస్వామికి కూడా గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రొఫెషనల్గా వాళ్ళకి కూడా ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. వీళ్ళ సలహా సంప్రదింపుల కోసం వ్యక్తులు వీళ్ళని కూడా సంప్రదిస్తూ ఉంటారు, వీళ్ళ ఆలోచనలు కూడా ఫలిస్తాయి. ఇవన్నీ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అలాగే పెట్టుబడుల కోసం వాటి కోసం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కొంచెం నిరాశ నిస్పృహలుగా ఉంటారు రేపు మిడిల్ ఆఫ్ ద ఇయర్. కానీ ఆ తర్వాత కూడా వీళ్ళకి ముఖ్యంగా మాత్రం వీళ్ళకి ఎక్కువ కాషియస్గా ఉండవలసిన విషయం మాత్రం ఏంటంటే సెకండ్ హాఫ్లో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళ తప్పు లేకపోయినా వాహనానికి సంబంధించిన విషయాల్లో ఎదుటి వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతవరకు వాళ్ళు వాహనాలు నడపకుండా ఇతరులు అంటే ఎవరన్నా ఇతరుల ద్వారా నడిపించడం కానీ అది ఒకటే. అలాగే వైరాగ్యం ప్రొఫెషనల్గా కూడా వీళ్ళు ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలంటే ప్రొఫెషనల్గా వీళ్ళకి ఆ భావన లేకపోయినా వదిలేని కొందరు ఉంటారు, నువ్వెందుకు ఇది వదిలేసే నీకు ఇంకోటి అలాగా చెప్పే వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రోద్బలం అనేది వీళ్ళకి ఎక్కువ కలిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రొఫెషనల్ ప్రాబ్లము. అలాగే ఈ యొక్క అదేంటది డ్రైవింగ్ విషయం, ఈ రెండు విషయాల్లో సెకండ్ హాఫ్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళాలి. దానికి ఏం చేయాలంటే వీలైనంత వరకు వినాయకుడికి సంబంధించి దుర్వాయుగ్మాలు అని చెప్పి గరికతో పూజ చేయడం బట్టి కూడా ఈ సమస్యను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళగలరు. అలాగే దుర్గా అష్టోత్తర శతనామావళి లాంటి వినడం కూడా చాలా మంచిది అవుతుంది. వీలైనంత వరకు డ్రైవింగ్ విషయంలో కాషియస్ గా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచిగా కేర్ఫుల్ గా ఉండడం మంచిది. ఎంత లేదన్నా అంటే తప్పు వెళ్ళదు కాకున్నా. ఓకే మ్యామ్, మరి ఓవరాల్గా ఈ 2025లో ఎస్పెషల్లీ లేడీస్ పరంగా లేదంటే రైతుల పరంగా అలాగే స్టూడెంట్స్కి ఉద్యోగం పరంగా అయితే కొంచెం క్రిటికల్ అనే చెప్పారు అనుకో. క్రిటికల్ అంటే వీళ్ళకి శ్రమకు తగిన గౌరవం తప్ప శ్రమకి సంబంధించినంతగా వీళ్ళకి రాకపోయినా ఇతరుల ప్రోద్బలంతో ప్రొఫెషనే మారిపోదాం అనుకునే వస్తుంది. కాబట్టి అలాంటి తొందరపాటు చర్యలకి లోను కాకుండా ముందు వెనక చాలా గట్టిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఓవరాల్గా మరి పొలిటీషియన్స్ పరంగా సో వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? సెకండ్ హాఫ్ అనుకోవచ్చా, ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చామా? విద్యార్థులకైనా వ్యాపారస్తులకైనా కూడా మనం తీసుకుంటే మొదటి హాఫే బాగుంటుంది. విద్యార్థులకి వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకి స్త్రీలకి కళాకారులకి వీళ్ళందరికీ వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా మనకి తీసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఓకే.
సో చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. సో మేడం చెప్పారు కదా కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనేసి, ఎస్పెషల్గా డేట్స్ని మెన్షన్ చేశారు. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ రాశి అనేది యూజ్ అవుతుంది, ఈ రాశికి చెందిన వాళ్ళంతా అది ఫిక్స్ అయిపోవచ్చు. సో మేడం చెప్పినట్టుగా ఎక్కడైతే తగ్గాలో ఎక్కడైతే నెగ్గాలో అనే విషయాలు కాస్త చూసుకుంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం.